హాయ్ అందరికీ నమస్తే. ఈ రోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చందన వరల్డ్ 8888. థ్యాంక్ యూ. ఇక సీరియల్లోకి వెళ్తే రుద్రాని కావ్య గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంది. 10 సంవత్సరాలు మన కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేసింది ఆ కావ్య అని కూడా మాట్లాడుతుంది. అందుకు అపర్ణ, నువ్వెందుకు అంతలా మాట్లాడుతున్నావు రుద్రాని? ఎవరిని ఆలోచించుకునే టైం కూడా ఇవ్వవా? అందరి మనసుల్లో విషాన్ని నింపుతున్నావు, కళ్యాణ్ జీవితాన్ని నాశనం చేశావు, ఇప్పుడేమో నా కొడుకు కాపురం మీద పడింది నీ కన్ను అంటుంది. అంతలో అమ్మమ్మ గారు, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో రుద్రాని అని అంటుంది. ఇది తెలియకుండా జరిగిన పొరపాటు లేక తెలియకుండా నెత్తికి చుట్టుకున్న గ్రహపాటు, అంతేగాని నా మనవరాలు ఏంటి, మనకు ద్రోహం చేయడం ఏంటి అని అంటుంది. అంతలో ధాన్యలక్ష్మి, మీరే చూశారుగా అత్తయ్య టీవీలో అంటుంది. దానికి అమ్మమ్మ గారు, నువ్వు రుద్రాణి కళ్ళతో చూస్తున్నావు, నేను అనుభవంతో చూస్తున్నా అంటుంది. అంతలో రాజు, నానమ్మ నేనే సాక్ష్యం, నా మాట కూడా వినవా? నేను ఎవరి అభిప్రాయాలు లెక్కలో తీసుకోను, మీ అందరి లెక్క తప్పింది, తను మనల్ని మోసం చేసింది, దట్స్ ఆల్ అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత బెడ్రూమ్లో తన శారీస్ అన్ని, మ్యారేజ్ ఫొటోస్ అన్ని మూట కట్టి బయటకు తీసుకొచ్చి తగలబెట్టబోతాడు. ఎవరు ఆపుతున్నా కంట్రోల్ అవ్వడు. ఈ నిప్పుతో వెలిగించాలని చూస్తాడు, వెలిగిస్తాడు కూడా, కానీ వర్షం పడి అది అంటుకోదు. అంతలో అపర్ణ, స్త్రీ అంటేనే ప్రకృతిరా, దీన్ని బట్టి అర్థమవుతుంది కావ్య నిర్దోషి అని ప్రకృతే చెప్తుంది అని రాజుని తిట్టి లోపలికి తీసుకువెళ్తుంది. తర్వాత కావ్య ఇంట్లోకి వెళ్లకుండా కనకం వాళ్ళ ఇంట్లోకి వెళ్లకుండా బయట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. కనకం వచ్చి అడుగుతుంది, ఏం జరిగిందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడుగుతుంది. కనకానికి మొత్తం చెప్పి ఏడుస్తుంది. తర్వాత నేను వెళ్ళి మాట్లాడమంటావా అని చెప్పి అడుగుతుంది. దానికి కూడా వద్దుమా, ఎవరు చెప్పినా ఆయన నమ్మరు అని కూడా అంటుంది. అంతలో అనామికపై సామంత కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. కావ్యని ఎందుకు ఎక్స్పోజ్ చేశావు? కావ్య మరలా మనకు డిజైన్స్ చేయదు కదా, ఆ చెయ్యనని కూడా చెప్పేసింది. రాజుతో నేను అనవసరంగా గొడవ పెట్టుకున్నానేమో అని భయంగా ఉంది అని ఫీల్ అవుతూ ఉంటే, అనామిక నేను చూసుకుంటాను, జస్ట్ చూస్తూ ఉండు అంతే, ఆమె చెప్పినంత మాత్రాన డిజైన్స్ మనకి ఇవ్వదనుకుంటున్నావా? ఎలా ఇవ్వదో నేను చూస్తాను, నువ్వు హ్యాపీగా ఉండు, ఈ హ్యాపీ మూమెంట్ని మనం ఎంజాయ్ చేయని చెప్పి తనకి సర్ది చెప్తూ ఉంటుంది. తర్వాత అనామిక వెళ్ళి రుద్రాణికి ఫోన్ చేసి ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. రుద్రాణి అనామికతో మాట్లాడుతూ ఉండగా స్వప్న చూసి దుప్పటి ఇక్కడ స్వప్న క్యారెక్టర్ని వేరే కొత్త అమ్మాయిని పెట్టారు, అది గమనించుకోండి. వేసి చితకబాది వెళ్ళిపోతుంది. అంతలో రాహుల్ రుద్రాణి రూమ్లోకి వెళ్తాడు. తర్వాత స్వప్న కూడా వస్తుంది. స్వప్న వచ్చి స్వప్న రాగానే నన్ను ఎవరో కొట్టారు అని చెప్పి రుద్రాణి రాహుల్తో చెప్తుంటే, రాహులే ముందు వచ్చాడు అత్తయ్య, రాహులే కొట్టుంటాడేమో, నేనైతే కాదు అని చెప్పి చెప్తుంది. అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. నెక్స్ట్ వీక్లో అపర్ణ కావ్యను కలిసి కాపురానికి రమ్మని పిలుస్తుంది. మరి కావ్య వెళ్తుందా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము. బ్రహ్మముడి సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.